మా లోకరాజు విజయ్ షాకి నా తోటి జర్నలిస్ట్ మిత్రులారా అందరికీ స్వాగతం. ఈరోజు సభ్యత్వ నమోదు కార్యక్రమం అనంతపురం జిల్లాలో రవి నాయకత్వంలో ఏర్పాటు చేసిన పట్ల అనంతపురం జిల్లా శాఖను అభినందిస్తూ భవిష్యత్తులో ఈరోజు సభ్యత్వం తీసుకున్న తర్వాత యాక్చువల్గా రేపు మన్నాడు మనం మహాసభ అనుకున్నాం. అసెంబ్లీ జరుగుతుంది కాబట్టి కొంత గ్యాప్ కావాలని రవి జరిగిన ఫస్ట్ వీక్లో మహాసభ జరుపుతామని చెప్పి జిల్లా శాఖ తీర్మానం చేసింది. కాబట్టి సభ్యత్వం ఈసారి ఏంటంటే మీకు మొన్ననే నేను చెప్పాను, ఈసారి మనము 2-3 డిమాండ్స్ మీద మెయిన్ సభ్యత్వము. ఇప్పుడు ఏంటంటే యూనియన్లు పెరిగిపోయినాయి, మీ అందరికీ తెలుసు, 10-20 యూనియన్లు అయిపోయినాయి. ఇప్పుడు మేము ఆ రోజుల్లో అందరికీ చేయాలనే ఉద్దేశంతో జర్నలిస్ట్ అందరికీ ఇవ్వడంతో మన తిన్నోళ్ళకు కూడా బెనిఫిట్ తీసుకున్నారు, మనతో ఫ్రీ ఎడ్యుకేషన్. కానీ ఈసారి ఏమనుకున్నామంటే మేము ఎవరైతే సభ్యత్వం ఉందో మన సభ్యులకు మాత్రమే మనం చేసుకుందాం. ఏ యూనియన్ వాళ్ళ సభ్యత్వం, వాళ్ళ యూనియన్ ఉంటుంది, వాళ్ళ నాయకులు ఉంటారు, వాళ్ళు చేసుకొని మనకైతే అభ్యంతరం లేదు. మనం ఈసారి చాలా గట్టిగా తీసుకున్న నిర్ణయం ఏంటంటే మన దగ్గర 100 మంది ఉంటే 100 మంది, సభ్యులు 10 మంది ఉంటే 10 మంది, 200 మంది ఉంటే 200 మంది, మన సభ్యులకు మాత్రమే మనం పోరాటం చేయాలి, బెనిఫిట్స్ రావాలి అనేటువంటిది ఒక నిర్ణయం తీసుకున్నాం. అందుకే నేను మీ అందరికి కోరుతా ఉన్నాను, భవిష్యత్తులో మీరు కూడా, నేనేమంటానంటే అది నేను చెప్పిన రాష్ట్ర అధ్యక్షుడు నా నిర్ణయం, నేను చెప్పిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వాన్ని రవిది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే కష్టం నాది, 20 ఏళ్ళుగా అందరికీ మంచి చేశాం, అందరికీ మంచి చేసినా చివరికి నేనే విలను. కాబట్టి ఇప్పుడు ఎంతమందికి ఎంత మంచి చేసినా వచ్చింది ఏం లేదు కదా. సో మన సభ్యులు ఎవరు, మన యూనియన్ ఏంటి, మన పట్ల మన నాయకత్వం పట్ల ఎవరికి విశ్వాసం ఉందో వాళ్ళని మాత్రమే. ఇదేదో నాకు పెద్దగా వందలాది మంది జర్నలిస్టులు మాతో ఉండాలని ఏం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ మనకున్నది. ఇప్పుడు పెద్ద యూనియన్ ఏంటంటే మనదే. మేమేంటంటే అందరి మాది డబ్బా కొట్టుకోము, ఊరికి పోయి డబ్బులు వసూలు చేయము. మాది ప్రతి జిల్లాలోనూ మన యూనియన్ మంచి పనులు, జర్నలిస్టులు వాళ్ళకి ఏం చేయాలో, వాళ్ళకి హెల్త్ క్యాంప్స్, జర్నలిస్టు ఇళ్ల పట్టాలు, వ్యక్తిగతంగా ఈసారి ఏం తీసుకున్నామంటే మనం నిర్ణయం కూడా జర్నలిస్టులు మన సభ్యుల్ని మనం కాపాడుకోవాలి. ఫస్ట్ మన సభ్యునికి కొనేప్పుడు బుక్కులు ఇస్తాం, వచ్చే సంవత్సరం బ్యాగులు ఇస్తాం, అందరూ వచ్చి ఎత్తకపోతారు, మన సభ్యునికి ఉండదు, మన సభ్యత్వం కూడా ఉండదు. ఇప్పటి నుంచి అట్లా లేకుండా కేవలం మన సభ్యులు ఎవరైతే ఉన్నారో అది ఏమిటైనా మీరు నిలబడాల్సిందే, కష్టం వచ్చినా నష్టం వచ్చినా జిల్లా శాఖ మీరు నిలబడాల్సిందే. ప్రతి ఒక్కరికి మనం ఇది పంపించాలి. మన సభ్యత్వం ఉన్న వాళ్ళ కోసం, మన యూనియన్లు ఎవరైతే మనతో కలిసి పనిచేస్తారో వాళ్ళకి మాత్రమే మనం వాళ్ళ కోసం పోరాడదాం. ఇళ్ల పట్టాలు ఇచ్చినా, మన సభ్యులు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చినా, బుక్కులు ఇచ్చినా, హెల్త్ క్యాంప్స్ పెట్టినా, మన సభ్యుల్ని ఫస్ట్ కాపాడుకుంటే అన్ని సెక్టర్లో కూడా పెడతాం. ఇప్పుడు మా లోకరాజు రవి చెప్పినట్లు ఇది మన యూనియన్, దీంట్లో ఎవరు పెత్తనం ఉండదు. దీంట్లో మీరు సభ్యులు రేపు ఎన్నికలు జరుగుతాయి, మీరందరూ ఎవరు నాయకుడు అంటే వాళ్ళని పెడతాం. దీన్ని మేము ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ చిన్న పత్రికలు ఉండొద్దు, ఆ పత్రిక ఉండాలా అని అట్లా ఈ రాజకీయాలు ఇక్కడ ఉండవు. ఆ కులం వాళ్ళు ఉండాలా, ఈ కులం వాళ్ళు ఉండాలా, నేను రాష్ట్ర అధ్యక్షుడు కాబట్టి నా కులమాత నేడు అధ్యక్షుడు కాదా, వేరే యూనియన్లన్నీ అవే నడిపే నాశనం చేశారు. మనము మొన్ననే చాలా మంది మంత్రులు చెప్పాం, ఫ్రీ ఎడ్యుకేషన్ మనం మీడియా కార్పొరేషన్ అడుగుతాము. ఇప్పుడు అన్ని దానికి కార్పొరేషన్లు పెట్టారు, మీడియాకి కార్పొరేషన్ లేదు. మన ఫ్యామిలీస్కి కానీ, లేకపోతే మన ఎవరన్నా మన చదువుకున్న పిల్లలకి కానీ, మనం కొన్ని డిఫరెంట్గా పింఛన్ కానీ, ఇళ్ల పట్టాలు ఇల్లు కానీ, రేపు భవిష్యత్తులో అనంతపూర్లో ఇళ్ల పట్టాలు ఇప్పుడు చాలా నాకు తెలిసి మళ్ళీ ఒక 70 నుంచి 100 మంది దాకా మిగిలిపోయినట్టున్నారు ఇంకా పట్టాలు లేని టౌన్లో. వాళ్ళందరికీ మనం నమ్ముకొని ఎవరు వస్తారో వాళ్ళకి ఇప్పిస్తాం. వేరే యూనియన్ వాళ్ళ సభ్యులు చేసుకోమన్నాం, మనకేం అభ్యంతరం లేదు. మనం మాత్రం క్లారిటీగా ఈసారి మన సభ్యుల్ని కాపాడుకోవాలనేటువంటి ఒక నిర్ణయం అన్ని సెక్టార్లో పెడతాం. సబ్జెక్టులు కూడా లోకరాజు, ఈ రాజు వీళ్ళు ఉన్నారు, మీరు సబ్జెక్టులను మళ్ళీ మనం స్ట్రీమ్ లైన్ చేయాలి. సబ్జెక్టులు కూడా రోజు మీటింగ్ పెట్టి ఎవరు మనతో కలిసి వస్తే వాళ్ళు ఓన్లీ ప్రభా వాళ్ళని పెట్టుకున్నారనే భావన లేకుండా వేరే పత్రికలు, చిన్న పత్రికలు, సబ్జెక్టులు, అట్లనే అన్ని సెక్టార్లోనూ ఎలక్ట్రానిక్ మీడియాలోను మన దగ్గర 10 మంది చాలు. 100 మంది సభ్యులు ఏం అవసరం లేదు. 100 మందికి కూడా మేము న్యాయం చేయలేము. 1000 మందికి ఇచ్చిన రోజులు ఇప్పించినాం. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. ప్రభుత్వాలు, యంత్రాంగం కూడా 100 మంది 1000 మందికి ఇచ్చే పరిస్థితులు లేవు. ఏదో మా సభ్యులు 100 మంది ఉన్నారు, టౌన్లో మా సభ్యులు 100 మంది ఉన్నారు, వాళ్ళకి ఒక దగ్గర ఎక్కడెక్కడ చేయగలమో ఆ సిద్ధాంతం మీద ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ పనిచేయాలని నిర్ణయం తీసుకున్నాం రాష్ట్ర కమిటీలో. ఇదే పద్ధతి అన్ని జిల్లాల్లో కూడా, ఎందుకంటే మనం పని చేస్తాం.
ఎవరో వస్తారు జర్నలిస్ట్ ఒక టోర్నమెంట్ పెడతాం, మన సభ్యులు రారు, ఎవరో వచ్చి ఎంజాయ్ చేస్తారు. మన తిరుమల కూడా వచ్చి డ్రగ్స్లు ఇస్తున్నాం, అన్ని ఇస్తున్నాం. ఇప్పటి నుంచి ఈ యూనియన్ లో ఆ సాంప్రదాయం ఉండదు. మన యూనియన్ ఎవరైతే సభ్యత్వం ఉంటుందో మన యూనియన్ వాళ్ళకి మాత్రమే మనం పోరాడతాం. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా జిల్లా శాఖ అండగా ఉంటుంది. కాకపోతే రాష్ట్ర స్థాయిలో మేము కూడా దానికి కావాల్సింది మేము చూస్తాం. మొన్ననే సమాచార కమిషన్ అడిగినాం, అక్రిడేషన్ కొత్త జీవో వల్ల అందరికి వల్ల కొంత సడలించల్లా, ఈ జిఎస్టీ అవి ఇవేనని అడిగినాం. ఏంటంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ డిఫరెంట్ గా పనిచేస్తాం. వాట్సాప్ లో వేసుకునేది మేము అది పొడిచినాం ఇది పొడిచినామని ఊరికే జనాల్లో ఓ అని అట్లా సాంప్రదాయాన్ని బంద్ చేస్తాం. ఏ జిల్లాలో కూడా వాట్సాప్ వేసి పొడిచినామని అవసరం లేదు. మనం జర్నలిస్ట్ కోసం పనిచేస్తాం. మనం జర్నలిస్ట్కి ఏం మంచి చేయాలో చేస్తాం అంతే. ఆ జర్నలిస్ట్కి తెలిసి ఉండాలి మనం మంచి చేస్తాం, మనం చేసినామా లేదా మనకు తెలుసు. దాన్ని ఓ అని ప్రచారం చేసి నేను కమిషన్ కలిసి మొత్తం జీవో మారిపోతుంది, ఈ సినిమా డైలాగులన్నీ బంద్ చేస్తుంది ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ అని. మన సభ్యులు మన వాళ్ళకి మంచి జరగడానికి ఏముందో ఆ ప్రయత్నం వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ పనిచేస్తుంది. మీ అందరికీ నేను కోరేది ఒకటే, ఇది మన యూనియన్. జిల్లాలో మనం కమిటీ ఎన్నికలు అయిన తర్వాత పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. ఇళ్ల పట్టాలు, ఇళ్ల నిర్మాణం, మళ్ళీ ఆ మిత్రులు మాంచుఫర్ సహకారం తీసుకుంటాం. ఇల్లు కట్టే వాళ్ళకి మెటీరియల్ ఇవ్వాలన్నా లేకపోతే ఇల్లు కట్టించాలన్నా అనేది కూడా మళ్ళీ ఆర్టీటీ సహకారం తీసుకుంటాం. మీ అందరికి తెలుసు ఇవన్నీ. ఏదో యూనియన్ ని చూసి యూనియన్ లో పెద్ద నాయకులు చూసి ఏం రారు. దీంట్లో మన మీద గౌరవంతో మనం అంటే ప్రేమతో ఆనెచ్చుకుంటాం కాబట్టి అధికార రైతాంగం కదులుతుంది. అట్లనే మాంచుఫర్ కూడా మీ అందరికి తెలుసు. కాబట్టి మళ్ళీ కూడా కొంత గ్యాప్ వచ్చింది. జర్నలిస్టులు ఆర్టీటీ వాళ్ళు కొంతమంది చేసినటువంటి వ్యవహారాల వల్ల కొంత గ్యాప్ వచ్చింది. దాన్ని కూడా ఫుల్ఫిల్ చేస్తాం. ఫుల్ఫిల్ చేసి మన యూనియన్ రవి నాయకత్వంలో ఈ జిల్లాలో ముందుకు పోతాం. మీరందరూ కూడా రవి లాంటి వాళ్ళు ఇంకా మా లోకరాజులు అందరూ వస్తారు. ఇంకా ఎవరైనా వస్తే అందరినీ తీసుకుంటాం. సభ్యత్వం అందరికీ ఇస్తాం.